లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మాతృదేవో భవ. శ్రీధరయ్యం ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్సుమాంజలి. ఇప్పుడు మనము ఆగస్టు నెల మాస ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది సశాస్త్రీయంగా, శాస్త్రాన్ని అతిక్రమించి ఏమీ చెప్పబడదు, చెప్పను. మిమ్మల్ని ఏదో భయభ్రాంతులు చేసేసి ఏదో కష్టం వచ్చేసిందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి కానీ, లేదా మీరు ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఏదో అయిపోతుంది అని ఏమీ అతిశయోక్తులు చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఏముండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది. అలాగే దానికి తదనుగుణమైనటువంటి పరిష్కారాలు కూడా లాస్ట్లో చెప్పబడతాయి. అవి సామాన్యంగా ఒకే రకంగా ఉంటాయండి. అంటే చాలామంది చాలా దేవుళ్ళ పేరు చెప్తారు, కానీ మన మాత్రం పరిష్కారం ఒక రకంగానే ఉంటుంది. నవగ్రహాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ఆగస్టు నెల 2024 సంవత్సరంలో ధనురాశి వారికి గోచార ఫలితం ఏ విధంగా ఉందనేది సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎప్పటిలాగే మనకి ఈ నెల కాకుండా సంవత్సరం అంతా కూడా మారనటువంటి గ్రహాలు 4 ఉన్నాయి. వాటిని కొంచెం ఎక్కువ కాలం చరించేటటువంటి, దీర్ఘకాలం ఒకే రాశిలో సంచరించేటువంటి గ్రహాలు అంటారు. అవి గురు, శని, రాహు, కేతు గ్రహాలు. ఆ ఫలితాలు మనం ప్రతి నెల చెప్పుకుంటున్నట్టుగానే, లేదు సంవత్సరం మొదట్లో ఉగాది తర్వాత మనం చెప్పుకోవటం జరిగింది. ఈ ఫలితాలు ఉగాది అప్పుడు చెప్పుకున్నాము. ఇంగ్లీషు జనవరి నెలలో కూడా మనం చెప్పుకోవటం జరిగింది. ఇది ఈ గ్రహాలలో మార్పు ఏమీ లేదు. మరి జరగాల్సిన మార్పులు 2 ఉన్నాయి, అవి జరిగిపోయినాయి. మే 1వ తారీఖున, మే 1వ తారీఖున గురుగ్రహం మేషం నుంచి వృషభంలోకి మారింది. తర్వాత కూడా మనం చాలా ఎపిసోడ్ వార ఫలితాల్లో, నెల ఫలితాల్లో చెప్పుకోవడం జరిగింది. ఇంకా అప్పుడు ఈ నెలలో మారేది లేదు. అలాగే శనీశ్వర గ్రహం గురించి కూడా మనం చెప్పుకోవాలి. చిన్న మార్పు అది ఏంటంటే, ఆయన శనీశ్వరుడు కుంభరాశిలోనే ఉన్నాడు, కానీ ఫలితం మాత్రం వక్రించడం చేత మకరం ద్వారా ఆయన ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ విధమైన ఫలితాలు ఆయన మకరం నుంచి మన ఫలితాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము ధనురాశి వారి యొక్క, అంటే త్వరగా చరించేటటువంటి గ్రహాలు రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు. చంద్రగ్రహం కూడా చాలా చాలా ఫాస్ట్. దాన్ని దినఫలాల్లో తప్పితే వార ఫలాల్లోనూ చెప్పుకోవచ్చు, లేదు కాదంటే దినఫలాలకు మాత్రం దాన్నే ప్రధానంగా తీసుకుని చెప్పవలసి ఉంటుంది. అంచేత దాని గురించి లేదు. రవిగ్రహము, కుజగ్రహము, బుధగ్రహము, శుక్రగ్రహాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి ఈ ఒక నెలలోనే కొన్ని ఒక రాశిలో ఉండొచ్చు, కొన్ని గ్రహాలు 2 రాశుల్లో సంచరించేటువంటి అవకాశం ఉంది. అంచేత ఇక్కడ మనము ప్రస్తుతం ఇప్పుడు రవిగ్రహం గురించి మనం చెప్పుకోదలుచుకున్నాము. మరి రవిగ్రహం యొక్క సంచారము కర్కాటక రాశిలో ఒక 16 రోజులు. కర్కాటక రాశి అంటే 8వ రాశి అవుతోంది. అక్కడ 16వ తారీఖు వరకు ఉంటుంది. తదుపరి ఒక ఆగస్టు నెల 31 రోజులండి. తదుపరి 15 రోజులు కూడా మీకు కర్కాటక నుంచి సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. సింహంలోకి ప్రవేశించాడు అంటే 9వ స్థానంలోకి ప్రవేశిస్తున్నట్టు లెక్క. ఇక్కడ మీకు 8, 9 స్థానాలలో గోచార రీత్యా రవి శుభ ఫలితములను ఇయ్యజాలరు. 8, 9 స్థానాల్లో ఉన్నప్పుడు రవి శుభ ఫలితములను ఇవ్వజాలరు. కొంచెము గాయాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం 2 స్థానాల్లోనూ ఉంటుంది. మీకు రావాల్సినటువంటి కొన్ని ఏవైతే వస్తాయనుకుంటున్నారో వచ్చేస్తే మీ కళ్ళ ముందు కనబడుతుంటే చేతికి రావుంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు 8, 9 స్థానాలలో రవి సంచారం ద్వారా మనకు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే కొంచెం కట్ చేయండి ఇక్కడ.
ఇక కుజుని యొక్క సంచారము 26వ తారీఖు వరకు వృషభంలో 26వ తారీఖు వరకు సంచారం జరుగుతుంది. తదుపరి 5 రోజులు మిథునంలో సంచారం జరుగుతుంది. ఇక్కడ మీకు 6వ స్థానంలో సంచారం జరిగేటప్పుడు, అంటే వృషభంలో సంచారం జరిగేటప్పుడు 6 రోజులు 26వ తారీఖు వరకు జరుగుతోంది. ఆ 26 రోజులు మీకు కుజుడు చక్కటి ఫలితాలను మీకు అందజేస్తూ ఉన్నారండి. ఈ కుజుడు మీ యొక్క అన్నదమ్ములు మీకు బాగా కోఆపరేట్ చేస్తారు. అలాగే మీకు భూమికి సంబంధించి, ఇంటికి సంబంధించి ఏమైనా లావాదేవీలు ఉన్నా, లేదా అన్నదమ్ములు పంపకాలైనా అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఒకవేళ జరగాల్సి వస్తే మీకు ఫేవర్గా కూడా జరగవచ్చు. అలాగే కోపం కొంచెం అదుపులో ఉంటుంది. అలాగే కొన్ని దెబ్బలు తగలటము అట్లాంటివి మామూలుగా డ్రైవింగ్ అప్పుడు అంత జాగ్రత్త అక్కర్లేదు. నెల రోజులు మీకు ఈ 26 రోజులు మాత్రం కొంచెం అటువంటివి వాటి యొక్క ప్రతాపం ఏమీ చూపించదు. ఇకపోతే ప్రయాణాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే 7వ స్థానంలో, అది మళ్ళీ మనకి 5 రోజుల పాటు మిథునంలో, అంటే 7వ స్థానంలో సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. అక్కడ భార్య భర్తల మధ్యన, లేదా మీతో పాటు వ్యాపారం చేసేవాళ్ళు, అంటే మీరు భాగస్వామ్యంలో చేస్తూ ఉంటారు కదండి, అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీకు కొంచెము అనుకూలమైనటువంటి ఫలితాలు రావు. కొంచెం మాట తేడా, పొరపచ్చాలు రావచ్చు. మీరు ఒకటి అనుకుంటే వారు ఒకటి అనుకోవటం, అంటే తిట్టుకోవటం కాదు, మీ అభిప్రాయాలు భిన్నంగా వారి అభిప్రాయాలు భిన్నంగా ఉండడం ద్వారా అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం కూడా గోచరిస్తూ ఉన్నదండి. ఈ విధమైనటువంటి ఫలితాలు కుజుడు ద్వారా కనబడుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే 11వ తారీఖు వరకు సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే భాగ్యస్థానంలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వదు. కానీ వక్రించి ఆయన మళ్ళీ కర్కాటక ఫలితాన్ని ఇస్తున్నారు. అంచేత అక్కడ 8వ స్థానంలో బుధుని యొక్క పరిస్థితి మనకి అనుకూలంగానే ఉంటుంది. అక్కడ ఇంచుమించుగా 20 రోజులు ఉంటారు. అంటే అనుకూలమైన ఫలితాలు ఉండేదే 20 రోజులు ఉంటుంది. అననుకూలంగా ప్రతికూలంగా ఉన్నటువంటివి 11 రోజులుగా మనం గ్రహించుకోవాలి. 20 రోజులు కూడా వృత్తి వ్యాపారాల్లోనూ 8వ స్థానమే కాబట్టి కొంచెము పెద్దగా గాయాలు అవ్వకపోవటం అని, ఆయువు బాగుండటం అని, ప్రాణం హాయిగా ఉండటం అని, కొంచెము అదేంటంటే సడన్ గా మనకు కొంచెం బెనిఫిట్స్ రావటము, ఇట్లాంటి అవకాశాలు కూడా 8వ స్థానంలో ఉండటం వల్ల లభిస్తూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు బుధుని యొక్క సంచారం వల్ల మనకు జరుగుతూ ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 24వ తారీఖు వరకు 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం జరుగుతుంది. సింహరాశిలో అంటే 9వ స్థానం అవుతుంది. 9వ స్థానంలో సంచారం జరుగుతోంది. తదుపరి కన్యారాశి అంటే 10వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. అంచేత 9వ స్థానంలోనూ 10వ స్థానంలోనూ కూడా 2 స్థానాల్లో కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలే మీకు ఈ ధనువు రాశి వారికి శుక్రుడు అందిస్తూ ఉన్నాడు. భాగ్యము, వృత్తి ఉద్యోగాల్లోనూ, వ్యాపారంలోనూ, భార్యాభర్తల యొక్క అనురాగంలోనూ, పిల్లల యొక్క ఆప్యాయతలోనూ, ఈ విధమైనటువంటివే కాకుండా మీకు ఏమైనా సంగీత, సాహిత్య, చిత్రలేఖన ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే, డ్రాయింగ్, ఇట్లాంటి వాటిల్లో మీకు కొంచెం ప్రోత్సాహం లభిస్తుంది. అవి చెయ్యాలనేటువంటి తకం ఉంటుంది. మీకు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తూ ఉంటుంది ఈ నెలంతా కూడా. అలాగే మీకు మీరు చేసేటటువంటి పనిలో ఒక నైపుణ్యం కూడా ఉంటుంది. ఆ నైపుణ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొంచెము మంచి అవకాశాలు కొన్ని కలిసి వస్తాయి. అట్లాగే మంచి వస్త్రాలు ధరించడం కూడా కొంచెము మీకు అవకాశంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ ఈ శుక్రుని యొక్క గోచారం వల్ల మనకి ఈ నెలంతా కూడా మీకు శుభప్రదమైన ఫలితాలే లభిస్తూ ఉన్నాయి. చేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది మామూలు సహజంగానే, కొన్ని గ్రహాలు అనుకూలత ఉంటుంది. దేనికి కంగారు పడద్దండి. మీకేదో శాస్త్రం ఇంతవరకే చెప్పిందండి. నేను చాలా చెప్పగలను కథలు, నాకు వచ్చు. కానీ అది కాదండి. నా కథలు కాదు మీకు కావాల్సింది, శాస్త్రం కావాలి. శాస్త్రం వరకు చెప్పడం జరిగింది. ఇంతకంటే ఏది చెప్పినా కథలు చెప్పినట్టే లెక్కేసుకోండి. అందుచేత ఏదో అద్భుతం జరిగిపోతుందనో లేకపోతే మిమ్మల్ని భయభ్రాంతం చేయటం ఏది నా ఉద్దేశం కాదు.
ఇంతవరకు శాస్త్రం చెప్పి ఇంతవరకు చెప్తున్నాం. మీరు దేనికి భయపడక్కర్లేదు. సృష్టి మొదల నుంచి జరుగుతూనే ఉంది ప్రతి మనిషికి. అంచేత ఏంటంటే కొన్ని గ్రహాలు బాగుండనప్పుడు మనకి పెద్దలు అందించినటువంటి కొన్ని విశేషమైనటువంటి మంత్రాలు, పద్ధతులు, పూజలు, పునస్కారాలు చాలా అందించారు. వారు చెప్పినట్టుగా ఆ నవగ్రహ మంత్రాల్ని మీరు జపించుకోండి. గాయత్రి కావచ్చు, నవగ్రహ గాయత్రి అని ఉంటుంది, నవగ్రహ మంత్రాలు ఉంటాయి, నవగ్రహ స్తోత్రాలు శ్లోకాలు ఉంటాయి, నవగ్రహ బీజాక్షరాలు కొన్ని ఉంటాయి. లేదు ఏది కాలేదు వారాల పేర్లు ఇంకేం చదువుకోలేదండి నేను అంటే, ఎంత చదువుకోనడికినా వారం పేరు తెలియకుండా ఎవడు ఉండడు భూమి మీద. నాకు తెలిసి వాడు మాటలు రానివాడు అయి ఉండాలి, లేదా పిచ్చోడు అయి ఉండాలి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఇదే తెలియనివాడు ఎవడు ఉంటాడు కదా. 7 వారాల పేర్లు చెప్పుకోండి. తదనంతరం ఆ 7 అయిపోయిన తర్వాత రాహు కేతు అని రెండు పేర్లు చెప్పుకోండి. రాహు కేతు నమః అని ఒక నమస్కారం పెట్టేసేయండి. మీ బాధ చెప్పుకోండి. మీ బాధ చెప్పుకుంటే చాలు. మీ బాధలు తీరుస్తారు, కొంతవరకు తగ్గిస్తారు. ఎవరికి మనుషులు చెప్పుకోవద్దండి, వాళ్ళు ఎక్కిరిస్తారు. తీర్చకపోగా మీ గురించి 10 మందికి బ్యాడ్గా చెప్పే అవకాశం ఉంది. దేవుడు తీరిస్తే మీ బాధ తీరుస్తాడు, లేదు మన కర్మఫలాన్ని బట్టి తీర్చకపోవచ్చు. అది కూడా ఉంటుంది, తీర్చకపోవచ్చు. మన కర్మఫలం ఎక్కువ ఉండి పోయినప్పుడు మనం ప్రార్థించిన దేవుడు మన అనుగ్రహించకపోవచ్చు. అంత మాత్రం చేత దేవుడు లేడని కాదు. అందుచేత మీ కష్టం ఏదైనా వస్తే దేవుడు చెప్పండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒంట్లో బాగాలేదు, డాక్టర్ చెప్పుకోండి. ఆయన తీర్చగల సమర్థుడు కాబట్టి. మీ సమస్య ఏదైనా ఉంది, ఒక సిద్ధాంత గారి దగ్గరికి వెళ్ళండి, మంచి జ్యోతిషి దగ్గరికి. నిష్ణాతుడై ఉండాలి, బడాయి కవులు చెప్పుకునేవాడు కాదు. అక్కడికి వెళ్ళండి, శుభ్రంగా చూపించుకోండి, తెలుసుకోండి. అంతేకాని ఎవరి దగ్గర చెప్పుకోవద్దు. భగవంతుడే మన తీర్చగలడు మన బాధలు. తస్మాత్ జాగ్రత్త. శుభం భూయాత్.